చెప్పినా కాదన్న చెప్పినా కానీ 150 అట్లా కాదన్న బతకడానికే దానికి అందరూ బతకడానికే అన్న. సరే ఆయనతో ఇంత కొత్త మొబైల్ ఓప్పో A6X 5G ఎంత 17,000 నెల అవుతుందా అన్న తీసుకోండి నెల అవుతుందా నెల ఇట్లా పడ్డా అన్న బండి మీకు పడ్డా ఏమైనా హలో ఇంత మంచి మొబైల్ నేను చూస్తేనే తాతాలు ఆడుతుంది నాకే గట్ట అనిపిస్తుందంటే ఆయనకి ఎట్లున్నది పాపం మనం ఎంతో కింద మీద పడి కష్టపడదాం ఆ కష్టపడే సొమ్మంతా ఇట్లా డిస్ప్లేలకు దానికో దేనికో ఓప్పో న్యూ మోడల్ సిరీస్ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ దీని డిస్ప్లే మనమే ఇస్తాను ఫస్ట్ న్యూ కొత్త మొబైల్ ఓపెన్ చేస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా ఉన్నది డిస్ప్లే బ్రాండెడ్ ఉన్నది మొబైల్ మనకి ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి నెంబర్ పెట్టండి కాల్ చేయండి షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్ గాంధీపురం అవుతా నివి సెల్ పాయింట్ కాకా ఇది ఆయప్ ఓకే ఏందా మీ వీడియోలు తీసి పెట్టాలట రోజుకు 20 నిమిషాలు 30 నిమిషాలు పెడితే మన లైక్లో సబ్స్క్రైబర్ పెడతారట కస్టమర్లు కూడా బాగా వస్తారట ప్లస్ ఇన్కమ్ కూడా బాగా వస్తాయని అందరు అంటారు కాబట్టి నేను పెడతాను యూట్యూబ్లో పెడతాను కాక వీడియో ఏం చేద్దాం మనం ఏ చెప్పని అందరు నలుగురు గెలవడాలి కదా మంచిగా చెడైనా పాప మీ సెల్లు ఇంత మంచి సెల్లు ఇంత అయిపోయేసరికి నాకే బాధ అనిపిస్తాను ఇప్పుడు కేరళ పోతే దీనికి 5,000 అయితే డిస్ప్లే 5 దీనికి కొంచెం ఇక సెల్ అయితే సూపర్ ఉంది అనుకుంటే ఏమాట కామాట లోపల బాడీ కూడా మంచిగా ఇచ్చింది దాంట్లో మనకేముంటుంది అన్న సెల్ ఎందుకు కొనుక్కుంటూ ఇట్లా బ్లాక్ వేసుకునేందుకు అర్థమవుతుంది ఇంత మంచి సెల్ 1.5 month కూడా ఇద్దరు అడపాపం తీసుకుంది కానీ వాళ్ళ మిస్సెస్ కింద పడేసి కొట్టింది అట కష్టపడటానికే విలువ చెప్తుంది రూపాయి విలువ అని 60,000 అంటే లేడీస్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఒక మనిషిది ఏమైనా కోపం ఉంటే సెల్ల మీద బిర్యానీ తెమ్మనండి బిర్యానీ ఇంటి చికెన్ తెమ్మనండి ఇంటికాడ బిర్యానీ చేసి మంచిగా తినండి రివెంజ్ దాని ఖర్చు పెట్టేదానికి చూపెట్టాలి కానీ ఇది నెలన్నర మొబైల్ ఇట్లా వలగొట్టుడు ఏమైనా కరెక్టేనా ఇంత మంచిగా ఉంది మొబైల్ ఇంత మంచి మొబైల్ వలగొట్టడానికి ధైర్యం ఎంత వచ్చిందో నాకైతే అర్థమవుతుంది నేనైతే ఇప్పటివరకు ఇప్పుడు నా జీవితంలో ఒక్క మొబైల్ కూడా వలగొట్టాను ఈ మొబైల్ వచ్చేసి ఓప్పో A6X మొబైల్ డిస్ప్లే ఇక ఒక పాత డిస్ప్లే చూడండి ఈ రేంజ్లో వలగొట్టారు ఈ రేంజ్లో వలగొడితే సెల్ అని ఉంటుంది ఇంత తుక్కు చేసి వదిలిపెడితే సెల్ దీని బ్యాటరీ వచ్చేసి ఇదండి దీని 6,500 వేయచ్చు అంటే మ్యాక్సిమంగా మనిషి 2-3 days దాకా ఛార్జింగ్ పక్కా ఉంటుంది 2-3 days కన్ఫామ్గా 2-3 days ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉంటాయి సెల్ పాయింట్ అంటే ఎక్స్ మొబైల్ అండి డిస్ప్లే అన్ని డిస్ప్లే లెక్క రిటైల్ 2 months రేట్ ఉంది కస్టమర్ వచ్చేసి ఇది తీసుకొని 1.5 month కూడా అయితే కదా పాపం షిట్ యాక్సిడెంట్ జస్ట్ మిస్ వెరీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముచ్చట ఏంటంటే చెప్పినగా ఇది ఓప్పో A6X మొబైల్ డిస్ప్లే అండి కస్టమర్ చాలా చోట్ల అడిగిందట ఇది న్యూ మోడల్ డిస్ప్లే లేదని చెప్పి కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్ప్లే ఒరిజినల్ క్వాలిటీ చెప్పేయడం జరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది ఈ కంపెనీ గ్లోబల్ స్టార్ అండి ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చినప్పుడు ఇది డిస్ప్లే ఇదండి పాత సేమ్ ఓజీ టైప్ ఉంటుంది మన ఓజీ క్వాలిటీ ఓయింది లోపల హెచ్డీ క్వాలిటీ విధానం మనం అసలు తగ్గేది ఎవరికైనా ఒకటే చెప్పేది మన దగ్గర ఎవరు వచ్చినా కానీ డిస్ప్లే బాగుండాలి క్వాలిటీ బాగుండాలి అదే ఫస్ట్ థింగ్ ఏమో ఏదో రూపాయి పెట్టే కాడ ఆలోచించాలి రూపాయి పెట్టిన కాడ రూపాయి 2 రూపాయలు పెట్టుకుంటే 2 రూపాయలు 5 రూపాయలు పెట్టి మాట్లాడాలి ఎందుకంటే
మనకు రూపాయి వేయించలే కదా మనకు ఐటమ్ మంచిగా వచ్చేది. రూపాయి పెట్టినప్పుడు మనకు ఐటమ్ మీద బాగా వచ్చింది. వేరే లాజిక్ కాదు. ఏదైనా ఇప్పుడు మనం ఒక కొత్త షాపు పోయినా కూడా దాంట్లో కూడా ఒక రూపాయి పెడితేనే మెటీరియల్ మంచిగా వస్తుంది. ఫుడ్ విషయంలో తీసుకోండి, మనము బిర్యానీ తినాలన్న ఒక రేట్ ఉంటుంది, రైస్ తినాలంటే ఒక రేట్ ఉంటుంది, ఎక్స్పైర్ రైస్ తినాలంటే ఒక రేట్ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు కాలుకున్న చెప్పర్స్ కూడా అంతే కదా. ఏ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా కూడా కాంప్రమైజ్ అనేది కావద్దు. ఏంటంటే ఒక రూపాయి ఇచ్చినా కాడ తమ్ముడు నువ్వు 1500 వేసినా ఇంకో 100 ఎక్కువ ఇస్తే నాకు మంచి క్వాలిటీ డిస్ప్లే అని మమ్మల్ని అంటే ఇప్పుడు 500 వేసినా కూడా 100 రూపాయలు కూడా మీకేమైతే మాలాంటి వాళ్ళని ఏంటంటే మీరు చూడాలి. చూస్తేనే కదా మాకు అర్థమయ్యేది. అదొక్కటి అర్థం చేసుకుంటే కస్టమర్లు ఎవ్వరు మోసం చేయరు. కస్టమర్లు ఏంటంటే మాది గుర్తించాలి. ఇప్పుడు ఒక పర్సన్ డిస్ప్లే ఇస్తామంటే బెటర్ క్వాలిటీ ఇస్తాడు, మనం అన్ని మంచి క్వాలిటీ ఇస్తానని మమ్మల్ని మీరు నమ్మాలి. మీరు నమ్మకపోతే ఏంటంటే మేము కూడా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా ఏం చేస్తారు, అరే మనం అడగకుండా ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాము, ఇలాంటి అయినా మేము మోసం చేయొద్దని ఎవరైనా అడగకుండా ఒక రూపాయి పెడితే ఎవరిని మోసం చేయరు. కానీ మా ఫీల్డ్ ఏంటంటే చాలా మోసాలు. అందుకనే నేను చెప్పేది ఒకటే, ఏ కాడ పోతే వచ్చే కాడ వస్తాను ఒక రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు. రూపాయి ఎక్కువ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తాను. నేను చెప్పేది ఏం లేదు. బెటర్ క్వాలిటీ డిస్ప్లే కావాలంటే ఎవరి దగ్గరికి ఎవ్వరు ఫోన్ అవసరం లేదు. ఒక రూపాయి మీరు పెట్టిననుకో అదే మంచి డిస్ప్లే, ఎక్కడైనా అదే మంచి డిస్ప్లే దొరుకుతుంది. ఏముంది, ఎక్కడైనా దొరుకుతుంది. డిస్ప్లే నాకు పర్వేం కాదు కానీ మన దగ్గర ఇప్పుడు మనం ఒక రూపాయి ఇస్తేనని నేను ఎందుకు చెప్తానంటే మా విషయం అని కాదు. చాలామంది చాలా విధాలుగా మోసపోతానని చాలామంది నాకు అన్నారు. అంటే ఎందుకు చెప్పి మోసం చేస్తానంటే ఒకరేమో ఇట్లా మీరు అంటే మొబైల్ మీద బాగా మోసం వేస్తారు చెప్తే ఎవరైనా ఉండవు మోసం వేస్తారు. ఇప్పుడు మేము చేసేది మోసం అనేది లేదని ఎవరికైనా చేయని అవసరం లేదు. వాళ్ళు లేస్తారు వీళ్ళు లేస్తారు నాకు నేను అనేది ఏమన్నా రూపాయి ఇచ్చినప్పుడు మీరు రూపాయి ఇచ్చాక 2 రూపాయలు ఇవ్వని అవుతారు. రూపాయి మీద ఒక 10 పైసలు ఎక్కువ ఇవ్వండి, వాడే ఖుషి అవుతాడు. ఆ ఖుషితో ఏం చేస్తాడు, వాడు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తారు. ఎవరైనా నాకు అడగకముందే ఇచ్చినా వాడే ఎగ్జాక్ట్ అవుతాడు. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ డిస్ప్లేషన్ చెప్తాను. డిస్ప్లేషన్ పెడతాం క్వాలిటీ విజిట్ కోరుకుంటే మనకు యాష్ ఉంటుంది. పాపం కస్టమర్ తీసుకొని ఎంత మొబైల్ 1.5 month మొబైల్ అనండి, ఎంత మంచి మొబైల్ చూడండి, ఇంత మంచి మొబైల్, ఇంత మొబైల్ న్యూ, దీన్ని నెలన్నర కూడా వాడలేదు. ఎంత అదంటే నాకు బాకీ లేదు, ఏం చేస్తాను, బాకీ లేని దానికి ఎవరేం చేయలేదు. కానీ చూడండి క్వాలిటీ కూడా క్వాలిటీ విషయంలో ఏమాత్రం అట్టేవలేదు. కానీ దగ్గర అవుతుంది. ఇది గమనించిన తర్వాత ఏం చేయాలంటే మనం అట్లా ఎక్కువ ఈ స్క్రూస్ ఎక్కించిన తర్వాత ఏంటంటే ఫిట్టింగ్ ప్రాపర్లో మంచిగా చెప్తే కస్టమర్కు ఏం ప్రాబ్లం కాకుండా మనకి ఏం చేయాలంటే అన్ని విధాలుగా మనం మంచిగా ఇవ్వాలి. కస్టమర్కి మనం మంచి సర్వీస్ ఇస్తే ఆ కస్టమరే ఇంకో నలుగురిని తీసుకొస్తామని లెక్క నాది. ఎవరికైనా సర్వీస్ మంచిగా ఇస్తా, క్వాలిటీ కూడా మంచిగా ఇస్తా, రిసీవ్నెస్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు అందరికి ఆ సర్వీస్ సరిపోతలేదు కదా. చాలామంది ఏం చేస్తారు, తక్కువలో కావాలి. మాట ఎవరు చెప్తారు, ఎవరి షాప్ ఎంత మంచిగా ఉందనేది చూస్తాం. మంచిగా ఉన్న షాప్ కడిగే వెళ్తాను, మంచిగా ఉన్న టైంని రిపేర్ చేసుకుంటారు. మంచిగా చూస్తే పోయే కాడ ఏమైందంటే ముంచేస్తారు. మంచిగానే కాడికి ఏది పోతుంది. చిన్న షాప్ పెద్ద షాప్ కూడా లేదు. మనిషి జెన్యున్ ఉన్నాడు అనుకో అక్కడ ఏదైనా పర్లేదు. జెన్యున్ ఉన్న కాడ ఏదైనా చెప్తాను. చాలా మోసాలు జరుగుతున్నాయి. నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్నీ చేయండి, మోసాలు పడద్దు, మోసలేదు. అయినా మాకు ఎవరిని మోసం చేసే అవసరం అయితే ఎవరికి ఉండదు. ఇక అవతలలో ఎలా చేస్తారో మనకు ఈ క్వాలిటీ పరంగా అయితే నేను ఏం చెప్పలేదండి. క్వాలిటీ అయితే నేనైతే బెటర్ క్వాలిటీ అవుతాను. కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు.
ఎందుకంటే కస్టమర్ ముఖంలో నేను చిరునవ్వు చూడాలి. ఎందుకంటే మనం వేసే క్వాలిటీతోనే అతను ఖుషి కావాలంటే ఏం చేయాలి, మనం బెటర్ క్వాలిటీ ఏం చేయాలంటే ఒక రూపాయి ఎక్కువ రావాలి. రూపాయి ఎట్లా ఎవరైనా ఇస్తారు, కానీ ఇచ్చిన దాంతో నమ్మినప్పుడు నమ్మకంగా మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మన మంచిర్యాలలో ఒక 4-5 షాపులలో అడిగిన చూపిస్తే ఎక్కడ లేదు. లేకపోతే ఒక కాడికి పోతే ఇప్పుడు నేను తెప్పించింది. ఇది న్యూ మోడల్ కదా, నెలన్నర మొబైల్. దీని డిస్ప్లే దొరుకుడు కూడా చాలా అరుదు అంటే అరుదు. అది కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాదు. డిస్ప్లే మనము మంచి క్వాలిటీ అనేది ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏంటంటే, ఒక సామ్సంగ్ మొబైల్లో తంబు డిస్ప్లేలనే ఒరిజినల్ చూసుకోండి. నార్మల్ సైడ్ తంబు ఉన్నదన్నప్పుడు దాని విషయంలో ఏంటంటే 190% క్వాలిటీ ఒరిజినల్ వస్తుంది. ఈ మొబైల్ అయినా సైడ్ తంబు ఉంటే OnePlus కానీ, ఎంఐ కానీ, మన రియల్మీ కానీ ఏదైనా కూడా సైడ్ తంబు ఉందనుకో దాంట్లో 95% ఒరిజినల్ వస్తుంది. ఇది డిస్ప్లే పైన తంబు ఉందనుకో దానికి ఖచ్చితంగా మనకు ఒరిజినల్ అయితే రాదు. మనం ఎన్ని డిస్ప్లే వేయించినా అది 4 రోజులు కూడా రావు. ఇప్పుడు మన షాప్ అడ్రస్ తెలుసుకోలేదా నేను చెప్తాను. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీపాలెం అన్నమాట. నివి సెల్ ఫ్యాన్ గుర్తుపెట్టి కూడా మనకి నివి సెల్ ఫ్యాన్ కానీ, ఎందుకంటే కొందరు తెలుసు కొందరు తెలియదు. నా ఛానల్ రన్ కాబట్టి ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతాను. టిప్స్ కొడితే నా దగ్గర 600 కూడా సబ్స్క్రైబర్ లేదు. ఒక్కరో లైక్ 600 మంది ఉంటే 600 మంది ఒక్కొక్క లైక్ కొట్టినప్పుడు నాకు 600 లైకులు వస్తాయి. కానీ నాకు వీడియోకి ఎన్ని వస్తుంది కదా, 8 లైకులు, 9 లైకులు, 10 లైకులు, గిన్ని లైకులు అయితే ఎట్లా చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కరికి అక్కరాని వీడియోలకి ఏమో పెడతాను. అలాంటి లేని వాళ్ళను ఎంకరేజ్ చేసి ₹1 ఆదాయం తెచ్చుకునేటట్టు ఒక లైక్ కొట్టరాలంటే మనము డబ్బులు ఏం అడగట్లేదు. జస్ట్ ఒక 1 లైక్ మీరు ఒక లైక్ చేసి ఒక వీడియో చూసినా కూడా ఆ ఛానల్ అది దాని పేరేం పేరు డబ్బులు వచ్చేటట్టు అయితే అట కదా, దాని పేరేదో మనకు తెలియదు. మానిటైజేషన్ కావాలట. మానిటైజేషన్ అయిన తర్వాత 4000 గంటలు కావాలట. 4000 గంటలు కావాలంటే నేను ఎన్ని వీడియోలు చేయాలి? వీడియో స్టార్ట్ చేసాం. మన టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం 150 రోజులలో 5 నెలల 6 నెలల్లో మనం మానిటైజ్ కావాలి. ప్లస్ మనకు ఇన్కమ్ రావాలని అనుకుంటాను. దేనికైనా నాకు మీ సహకారంతో వస్తుంది. ఎందుకంటే కస్టమర్లే మనకు నన్ను చూసే ప్రేక్షకులు, నా దగ్గరికి వచ్చే రిపేర్ చేసుకునే కస్టమర్లు వీళ్ళే మనకు. చూడండి మొబైల్ ఫ్రెండ్స్, ఇది ఇంకోటి ఓప్పో A6X మొబైల్. డిస్ప్లే వేయని చెప్తుంది. మన న్యూ మొబైల్ ఇది. కస్టమర్కి ఇప్పుడు ఏమీ వరకు కష్టం లేదు. ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు ప్రాపర్లీ ఒరిజినల్ లాగానే ఉంటుంది. అసలు మనకు డిస్ప్లే వేసినట్టు కూడా ఏమనేది ఉండదు. ఇట్లా డిస్ప్లే వేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక 1 hour 2 hours కాదు. లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం ఒక 5 hours 10 hours ఒక 1 day అని ఉంచుకుంటే మనకు డిస్ప్లే మంచిగా బ్రహ్మాండంగా గమ్మత్తుంది. కొందరు ఏం చేస్తారంటే డిస్ప్లే వేసిన తర్వాత గంటకే పోతుంది. గంట పోతే రాగదు. చూడమంత స్పీడ్ ఉంది. ఇలా ఏంటంటే మనం ₹1 కొనుక్కున్నప్పుడు ఏంటంటే డిస్ప్లే పడకపోతే ఉంటుంది. అసలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ డిస్ప్లే ఏంటంటే ₹2 కాదు, 3000, 2000, 2500, 1500 ఇన్ని అయితే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. కొన్ని ₹1000 అయిపోతాయి, కొన్ని 1500 అయిపోతాయి. దానికి ఎవరు ఏం చెప్పలేదు. కానీ వాడుకున్నందుకు మంచిగా గట్టిగా మంచిగా వాడుకుంటాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నా నెంబర్ వచ్చేసి డిస్ప్లే చూశారు కదా, ఇది ఓప్పో A6X 5G మొబైల్. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్లో గాంధీపాలెం కూడా నిధి సెల్ కానీ మన డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మన నెంబర్ వచ్చేసి ఆడ పక్కన మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్లలో కానీ ఎవరన్నా మొబైల్ రిపేర్ అని ఎవరైనా కావాలనుకుంటే రిపేర్ ఏమైనా ఉన్నాయంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనం చీప్ అండ్ బెస్ట్ చేయడం జరుగుతుంది. 1/2 hour 30 minutesలో డిస్ప్లే రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అన్లాక్ కానీ చార్జెస్ కానీ బ్యాటరీస్ కానీ ఏది ఉన్నా కానీ మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఇది షాపు చిన్నదా పెద్దదా చూడము, అక్కడ వర్క్ ఎలా ఉందనేది చూడండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే షాపు రూపురేఖలు చూసి పోతాను, పని వచ్చిన దగ్గర పోతాను, పని రాను దగ్గర పోతాను. పని వచ్చిందనేది కాదు, వర్క్ ఎంత నీట్గా ఉన్నది అనేది ఒక్కటి చూడండి. ఎందుకంటే మన మొబైల్ మనం ఎంత నీట్గా వాడతామో
చేసే పర్సన్ కూడా అంత నీట్గా వేయాలి. నీట్గా చేసే దగ్గరికి వెళ్ళండి సార్. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మీ మొబైల్ బాగుంటే నాకు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.